హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బిలేటెడ్గా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మేము అంటే నిన్న అన్నమాట ఇది వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మేము దేవరంపాడు తిరణాలండి. ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట అది. అక్కడికి వెళ్ళాను. చూడండి, స్వామివారు పైన కప్పు అనేది ఉండదండి. స్వామివారికి వచ్చేసి కప్పు ఎన్నిసార్లు వేసినా కూడా పడిపోయిందంట. వెంకటేశ్వర స్వామి అండి ఇక్కడ విగ్రహం ఉంది కదా, రాయి విగ్రహం, అది దేవుడు అనమాట. ఇక్కడ నేననమాట చెయ్యి పెట్టుకుంది, మొహం వైపు చేయబెట్టుకుని నేనే. ఇక్కడ స్వామివారిని చూశారు కదా, ఎన్నిసార్లు వేసినా కూడా ఆ పైకప్పు అనేది పోతుందంటండి. అంటే వానకి ఎండకి అలానే ఉంటారనమాట స్వామివారు. ఇది స్వయంభూ అండి, మామూలుగా వెలిసిందనమాట విగ్రహం. ఇదిగోండి, జనాలు అయితే చూడండి. ఉగాది రోజు లాస్ట్ వారం అండి, 5వ వారం. ఉగాది రోజు కూడా వస్తారనమాట ఇక్కడ జనాలు. పండగ పూట కూడా వస్తారు. ఉదయం బాగున్నారంటండి జనం. మేమైతే మధ్యాహ్నం 3ంటి నుంచి వెళ్ళామన్నమాట. అందుకని కొంచెం తక్కువ ఉన్నారు. అప్పటికి అయిపోయింది అంతా. అసలు ప్రసాదాలు కూడా భలే పెడతారండి వేరే వాళ్ళు వచ్చేసి. ఇక్కడ చూడండి, మామూలు ప్లేట్స్ ఇవన్నీ అవేనమాట. ఇక్కడికి వస్తే ఇంకా వేటికి కొదవ ఉండదు అనమాట. వాటర్కి కానీ ఫుడ్కి కానీ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలా ఉంటుందన్నమాట. ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా అవే. అయితే మేము సాయంత్రం వచ్చామన్నమాట. సాయంత్రం కాబట్టి జనం ఫ్రీగా ఉన్నారు. అదే ఉదయం వస్తే అసలు ఉదయం బాగా వచ్చారంటండి జనం. దర్శనానికి ఎక్కువ టైం పట్టేది, కానీ మాకైతే దర్శనం తొందరగానే పడింది. అంటే ఇంకా శీఘ్ర దర్శనం 200 రూపాయల టికెట్, మామూలుగా 20 రూపాయల టికెట్, ఫ్రీ దర్శనం ఉంది. ఇంకా ఆ 3 తీసేశారనమాట ఈవినింగ్ వచ్చేసరికి. సాయంత్రం ఇంకా అందరూ ఫ్రీ దర్శనమేనమాట. ఇదిగోండి, దుకాణాలు అయితే తక్కువ అండి, కొన్ని పోయినట్లుంది దుకాణాలు. సాయంత్రం అయ్యేసరికి కొన్నే ఉన్నాయి. స్వామివారు అయితే చాలా మహిమ గలవారండి. చాలా బాగా ఏదనుకుంటే అది జరుగుద్ది అనమాట. నేతి వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఎక్కువ నెయ్యి కూడా తీసుకొస్తుంటారు ఇక్కడ రైతులైతే. ఇదిగోండి, ఇలా సాయంత్రం వచ్చేవాళ్ళు కొంతమంది మామూలుగా చిన్న ప్రభ లాంటిది కట్టుకొని వచ్చారు. ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు కూడా వస్తుంటారండి. మేము వచ్చినప్పుడైతే వచ్చారనమాట. డీజే సౌండ్లు పెట్టుకొని కూడా వస్తుంటారు చాలామంది. అయితే ఇక్కడ చిన్న కాలువ కూడా ఒకటి ఉందండి. అదైతే చాలా పిల్లలందరూ దూకి వాటిలో స్నానం చేయడం అలా చేస్తున్నారు. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. చెరుకు గళ్ళు కూడా చాలా వచ్చాయి. పక్కన ఉంది కదా కాలువ, కాలువలో దూకి స్నానం చేస్తున్నారు చాలామంది పిల్లలు. పెద్దవాళ్ళు కూడా స్నానం చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇదిగోండి కాలువ, చాలా బాగా అనిపించింది అది చూడడానికి. నెక్స్ట్ మిఠాయిలు కానీ అన్నీ ఉంటాయండి. మీరు కూడా ఈ ఈ స్వామివారిని దర్శించుకొని మీ మనసులో ఏదన్నా కోరుకుంటే కోరుకోనండి, అంటే కావాలని కోరుకోండి.